అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రాణి. మేము BHL నుంచి వస్తాము. మేము 2015 నుంచి FJCMకి రావడం మొదలుపెట్టాము. 2017 నుంచి రెగ్యులర్గా ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ అవ్వకుండా 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబం మేము ముగ్గురం, నేను, నా భర్త, నా పాప ముగ్గురం మేము చర్చికి రావడం మొదలుపెట్టాము. 2017 నుంచి రెగ్యులర్గా ఎవ్రీ సండే మేము వస్తాము. ఎప్పుడైనా 1 సండే అబ్సెంట్ అవుతాం మ్యాక్సిమం. రిమైనింగ్ 51 వీక్స్ కంపల్సరీ మేము ప్రజెంట్ అవుతాం. అప్పట్లో మేము చర్చ్కి వచ్చే కొత్తలో బీరంగూడలో ఉండేది చర్చ్. ముందు తులసి కళ్యాణ మండపం, లింగంపల్లి, తర్వాత బీరంగూడ. తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి దగ్గర 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా మేము BHL నుంచి ఇక్కడి వరకు ఎవ్రీ సండే మేము వచ్చేవాళ్ళం. ఏ సీజన్ అయినా కానీ మాకు 2 వీలర్ ఉండింది. సో 2 వీలర్ మీదే వచ్చేవాళ్ళం. అది సమ్మర్ అయినా, రైనీ అయినా, వింటర్ సీజన్ అయినా వచ్చేవాళ్ళం. సో దేవుడు మమ్మల్ని చాలా బ్లెస్ చేశాడు. మేము ఎప్పుడైతే చర్చ్ ఇక్కడికి మూవ్ అయిందో అప్పటి నుంచి మేము ముగ్గురం బండి మీద రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అంత దూరం నుంచి 3 వీలర్లో ముగ్గురు, 2 వీలర్లో ముగ్గురం రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం మాకు 4 వీలర్ కావాలి అని. దగ్గర 3 ఇయర్స్ నుంచి మేము కార్ కోసం అట్లాగే హౌస్ కోసం కూడా మేము ప్రేయర్లో పెడుతూ ఉంటే లేట్ అవుతూ ఉంది, కానీ ఎప్పుడు కొంచెం బాధ అనిపించినా కానీ ఎప్పుడూ అలసిపోలేదు. మేము ప్రేయర్ అయితే మానలేదు. కంపల్సరీ మాకు ఈ బ్లెస్సింగ్ కావాలి అని. సో ఈ ఇయర్లో దేవుడు మాకు మే నెలలో కారు కొనుక్కోవడానికి సామర్థ్యం ఇచ్చాడు. అట్లనే ఈ డిసెంబర్లో మేము హౌస్ రిజిస్ట్రేషన్ కూడా 29న హౌస్ రిజిస్ట్రేషన్ ఇండిపెండెంట్ దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంత సింపుల్గా నేను చెప్పేస్తున్నాను, దేవుడు మాకు ఇచ్చాడు అని. హ్యాపీనెస్ అయితే చాలా ఉంది, కానీ బియాండ్ దట్ మేము ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా చాలా బలపరిచాడు. ఎప్పుడైతే మేము FJCMకి వచ్చేవాళ్ళమో అప్పుడైతే నేనైతే దేవుని తెలుసుకున్నాను. నా హస్బెండ్ అప్పుడే కొత్తగా తెలుసుకున్నారు. కొత్తగా తెలుసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఫెయిత్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉండడం వల్ల ఎప్పుడు ఏ వాక్యం చెప్పినా మేము దాన్ని ధ్యానించుకుంటూ కంపల్సరీ మాకు ఆ ఇయర్ వాగ్దానము కోసం ప్రేయర్ చేసేవాళ్ళము. ఆ వీక్ చెప్పిన మెసేజ్ కంపల్సరీ మేము ఎవ్రీడే మేము అది ప్రేయర్లో పెట్టుకునే వాళ్ళం. అలా దేవుడు మమ్మల్ని ఫస్ట్ విశ్వాసంలో బలపరిచాడు. యాక్చువల్గా మేము అడిగినప్పుడు కార్ కానీ హౌస్ కానీ ఇచ్చుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అదేంటి సిస్టర్, కారు హౌస్ ఇస్తే ఇబ్బంది పడ్డవేంటి అంటారేమో. బహుశా మేము మెయింటైన్ చేయలేకపోయే వాళ్ళమేమో. ఫస్ట్ మమ్మల్ని అవి మెయింటైన్ చేయడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి సామర్థ్యం ఇచ్చి 2 బ్లెస్సింగ్స్ ఒకేసారి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే నాకు బ్లెస్సింగ్ కావాలి అంటాం. బ్లెస్సింగ్ కావాలి అని అడిగినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది రిసీవ్ చేసుకునేటప్పుడు పడే స్ట్రగుల్ ఉంటుంది చూడండి, అదైతే మేము బాగా ఫేస్ చేసాం. అది ఏంటంటే పప్ప ఒకసారి చెప్పారు, ఒక వ్యతిరేక బలిపీఠాలు ఉంటున్నాయి, మీరు బ్లెస్ అవ్వకపోవడానికి ఏదో వ్యతిరేక బలిపీఠం పనిచేస్తుంది, దాన్ని ఫస్ట్ మీరు క్యాన్సిల్ చేసుకోండి అని. ఆ రోజు నుంచి మేము ఈ కార్ విషయంలో, హౌస్ విషయంలో ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో అది క్యాన్సిల్ అయిపోవాలని ప్రేయర్ చేసాం. ఎప్పుడైతే మేము క్యాన్సిలేషన్ కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నామో ఆ బ్లెస్సింగ్ మాకు రిలీజ్ అవుతూ ఉంది. ఈ రిలీజ్ అయ్యే బ్లెస్సింగ్ ఫోర్స్ని, ఈ క్యాన్సిలేషన్ ఫోర్స్ని ఓవర్టేక్ చేసేటప్పుడు మాకు చూడాలి, అది నేను మాటల్లో చెప్పలేను. మాకు తిండి లేదు, నిద్ర లేదు, ప్రశాంతత లేదు. బ్లెస్సింగ్ కావాలని అడుగుతున్నాం, కానీ ఆ రిలీజ్ అయ్యే టైంలో లేబర్ పెయిన్స్ ఉంటాయి చూడండి, మన డెలివరీకి జరిగేటప్పుడు లేబర్ పెయిన్స్. ఆ పెయిన్స్ తట్టుకోగలిగితే బేబీని చూస్తాం. పెయిన్స్ వద్దు బేబీ కావాలి అంటే అవ్వదు. అట్లానే ఈ బ్లెస్సింగ్ రిలీజ్ అయ్యేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాం. నిద్ర లేదు, తిండి లేదు, అలానే ప్రేయర్ మాత్రం వదిలిపెట్టలేదు. ఇంత సింపుల్గా నేను చెప్పేస్తున్నాను, కానీ అది దగ్గర 6 మంత్స్ 7 మంత్స్ చాలా స్ట్రగుల్ అయ్యాం మేము. కానీ దేవుడు అవన్నీ నుంచి రిలీజ్ చేశాడు. మీకందరికీ ఎట్లా ఉందో కానీ మాకు మాత్రం చాలా హ్యాపీ న్యూ ఇయర్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
2017 నుంచి కూడా మేము ఎంత రెగ్యులర్గా చర్చికి వచ్చేవాళ్ళము, వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రతి మెసేజ్ మేము వినేవాళ్ళం, రాసుకునే వాళ్ళం, దానికోసం ప్రేయర్ చేసేవాళ్ళం. అంతే రెగ్యులర్గా మేము 10th పోర్షన్ కూడా దేవుని సన్నిధిలో మేము విత్తేవాళ్ళం. ఇది ఎందుకు 10th పోర్షన్ గురించి నేను చెప్తున్నాను అంటే, మీరు అందరూ అనుకుంటారు పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు 10th పోర్షన్ గురించి చెప్పకుండా ఇంకా దేని గురించి చెప్తారు అని. కానీ ఒక్క సంఘస్థురాలుగా, ఒక విశ్వాసరాలుగా నేను చెప్తున్నాను, విత్తడంలో మనకు కష్టంగా అనిపిస్తుంది, కానీ విత్తడంలో ఉన్న ఆ ఆశీర్వాదం కోసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. దగ్గర 2007 నుంచి ఇప్పటి వరకు, 2017 నుంచి ఇప్పటి వరకు, యాక్చువల్గా 15th నుంచి మేము వస్తున్నాం, కానీ 10th పోర్షన్ ఇవ్వడం అనేది 17th నుంచి మేము ఎంత రెగ్యులర్గా చర్చకు వచ్చేవాళ్ళమో అంతే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మేము 10th పోర్షన్ ఇచ్చేవాళ్ళం. అది ఇవ్వడం వల్ల మేము చాలా శాపాల నుంచి విడిపించబడ్డాం, మా పితరుల కర్సెస్ నుంచి విడిపించబడ్డాం, మా బ్లెస్సింగ్స్ రిలీజ్ అయ్యాయి, మేము వాక్యంలో ఎదిగాము. అంత దూరం నుంచి ఇంత దూరం మేము రాత్రి అనక పగలనక ఎన్ని మీటింగ్లు పెట్టినా, అది రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, సమ్మర్ అయినా, ఏదైనా సరే మేము వస్తున్నాము అంటే మేము రిలీజ్ చేయబడుతున్నాం. అది మేము బ్లెస్ అయినప్పుడు ఎవ్వరికీ కనిపించలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మేము బ్లెస్ అయ్యామని మీకు తెలుస్తుంది, కానీ స్పిరిచువల్గా అది మేము చాలా టేస్ట్ చేసాం. దేవుడు మమ్మల్ని చాలా బ్లెస్ చేశాడు. 10th పోర్షన్ ఇస్తే దానివల్ల మనం ఒకటి ఫస్ట్ కర్సెస్ నుంచి రిలీజ్ అయిపోతాం, నెక్స్ట్ మన బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, ప్రతి ఆపద నుంచి మనల్ని విడిపిస్తాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా అప్పులన్నీ తీరిపోయాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్కి చాలా అప్పులు ఉంటుంటాయి, దగ్గర 12 lakhs 15 lakhs వరకు ఉండేవి. ఆ అప్పులన్నీ తీరిపోయినాయి. ఇవన్నీ మేము 10th పోర్షన్ ఇవ్వడం వల్ల అది మాకు జరిగినాయి. దేవుడు చాలా గొప్ప దేవుడు, మమ్మల్ని అన్ని విధాలా బలపరుస్తూ వచ్చాడు. అన్నిటికన్నా మించి మమ్మల్ని మేము విశ్వాసంలో ఎదగడానికి మాకు ఏ సామర్థ్యం కావాలో ఆ సామర్థ్యాన్ని పప్ప ద్వారా, వాక్యం ద్వారా మాకు బోధించారు. ఇంత మంచి స్పిరిచువల్ పేరెంట్స్ ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పప్ప, మమ్మల్ని బలపరిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఫెయిత్లో బలపరిచినందుకు. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ